హాయ్ అండి, నేను మీ సత్యవను మహేందర్ రెడ్డి పెయ్యాల యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. జై హనుమాన్, జై శ్రీరామ్, ఓం నమ శివాయ. ఏంటి రెండు కలిపి అంటుంది అనుకుంటురా? నలుగురు పిల్లలున్నకు ఒక తల్లి ఎలాగో శివుడు ఎందరి దేవుళ్ళు ఎన్ని అవతారాలు ఎత్తినా శివుడు ఒక్కడే కదండి. హనుమాన్ కూడా శివుడే కదా. ఆ చరిత్ర చెప్పలేను, మీరు వినలేరు, అంతా మీరు ఎప్పుడైనా తెలుసుకుందరు. కానీ డబ్బులున్నవారు దేవునికి పాలు పోస్తారు, డబ్బులు లేనివారు నీళ్ళు పోస్తారు. అది కూడా వీలు కాని వారు దండం పెట్టుకుంటారు. అంత మాత్రాన డబ్బులున్నవారు పాలు పోసిరని ఎక్కువ ఫలితం, నీళ్ళు పోసిరని తక్కువ ఫలితం, దండం పెట్టిండని మరీ చిన్న చూపు చూడడండి దేవుడు. కన్నతల్లి అలా చూస్తుందా? ఒక కొడుకు దొంగైనా దాచుకుంటుంది, ఒక కొడుకు గొప్పవాడైనా దాచుకుంటుంది. అలాగే దేవుడు కూడా కన్న తల్లిలా మీరు అపార్థం చేసుకోవద్దు. మీరు ఏ పూజలు చేసినా చేయకపోయినా మీ లోపల మంచితనం ఉంటే మిమ్మల్ని బిడ్డలాగా దాచుకుంటాడు. ఏ చోట ఏమి ఇయ్యన్నో అది ఇస్తాడు. తప్పకుండా దీక్షలు ఉన్నప్పుడు కూడా మంచి ఆలోచించండి. నా మాటల వల్ల నా ప్రవర్తన వల్ల మారుతుర్రు అని నాకు సంతోషం అనిపిస్తుంది. మా అన్నయ్య అయితే చాలా మారుతుండని బాగా సంతోషంగా ఉంది. అన్నయ్య, నువ్వు అలాగే మారాలి. కాశీ యాత్రలు చేసినావు, హనుమాన్ దీక్ష పట్టినావు, దైవం వైపు మీ మనసు మళ్ళింది. ఇదే మార్గంలో మీరు ఉండాలి, సుఖ సంతోషాలతో దీవించాలి. ఈ మాటలు నువ్వు చెప్తే మేము వినాలా అని మీ మనసులో నాపై ఎలాంటి ఈగో తెచ్చుకోవద్దు. మంచి మాట ఎవరు చెప్పినా వినాలి, నేను కాదు. 5 ఏళ్ల పిల్లాడు చెప్పినా వినాలి. నరసింహస్వామి భక్తుడు తండ్రికి మర్రబడి 5 ఏళ్ల కొడుకు ఎలా చెప్పిండు? ఒక్కసారి మీరు దీక్షలున్నప్పుడు వినండి. చివరికి తండ్రి పెద్దోడైతే గెలిచిండా, కొడుకు చిన్నోడైతే గెలవలేకపోయిందా? మంచి కాబట్టి చిన్న పెద్దయినా వినాలి. అందుకే నాపై ఎవరు ఈగో పెంచుకోవద్దు. మాకు తెలియదా అనుకోవద్దు. మీకు అన్నీ తెలుసు, కానీ ఆ భక్తిలా ఉండి తెలుసుకునే అంత టైం మీకు ఉండదు కాబట్టి కొన్ని చెప్తున్నా. తప్పకుండా మీరు దీక్ష నుండి హనుమాన్ పద్ధతులు పాటించి అందరినీ మంచిగా చూసుకొని మీరు కూడా సుఖంగా దీక్ష విరమణ చేసుకోవాలని నేను కోరుతున్నా. నేను కూడా హనుమాన్ దీక్ష మాల వేసుకోకుండా ప్రతి ఒక్క దేవునికి భక్తురాలినే. నేను ప్రతి ఒక్క దేవుడు అంటే 3 కోటి దేవతలకు భక్తురాలిని నేను. ఎందుకంటే ఈ దేవుడు నాకు ఇష్టం లేదు, ఈ దేవుడు నాకు ఇష్టము అని నేను అనను. అన్ని దేవుళ్ళ పూజలు నేను చేస్తా. అందుకే కాలు బాగలేకపోయినా అన్ని దేవుళ్ళ సేవ చేసే భాగ్యాన్ని, ఆ అదృష్టాన్ని నాకు ఆ దేవుడు ఇచ్చాడు. మీరు కూడా అలాగే ఏ దేవుడినైనా ఈ దేవుడు నాకు ఇష్టం లేదు, ఈ దేవుడు నాకు ఇష్టమని నోటి నుండి అనద్దు. ఎందుకంటే ఒక సామెత చెప్తా వినండి. ఒక గుడికి 3 పోతే ఒకే చోట ఉండి 3 రకాలు ఆలోచిస్తారు. ఎందుకంటే ధర్మం పాటించేవారు ధర్మం గురించే ఆలోచిస్తారు. ధర్మం పాటించేవారంటే గుళ్ళే ఉన్నవారు దానం చేయాలని చూస్తారు. అదే గుళ్ళే ఒక దొంగ ఉన్నాడనుకో, దేవునిపై నగలు ఎలా ఎత్తుకపోవాలని ఆలోచిస్తాడు. అదే గుళ్ళే ఒక లంగున్నాడనుకో, అబ్బా ఎంత అందంగా ఉంది ఆమె అని చూస్తాడు. అందుకే ఒకే చోట 3 ఉన్నారనుకో 3 రకాల ఆలోచనలు ఉంటాయి. మీకు 3 రకాల ఆలోచనల ధర్మం కావాలనుకుంటే, మీ మనసులో మంచి పద్ధతి పాటించాలనుకుంటే, ధర్మంగా చెప్పేవారి పద్ధతి మెదలాలనుకుంటే, ముందు ఏ విగ్రహాలను శివుణ్ణో ఎక్కడ ప్రతిష్టలు ఎత్తే పుణ్యఫలం వస్తుంది అని అందరూ ఆలోచించి శివలింగాన్ని ఏదో ఒక దేవుణ్ణి ప్రతిష్ట చేసి గోమాతను దానం చేసి పుణ్యం కట్టుకోవాలని ఆలోచిస్తారు. అలా కాకుండా ఒక్కటి చిన్నది నేను తెలిసింది చెప్తా. నాకు తెలిసింది, నేను విన్నది, చూసింది, చదివింది, ఎక్కడో ఏవో ప్రతిష్టలు దూరం పోయి కష్టపడి డబ్బులు పెట్టి చేయాల్సిన అవసరం లేదండి. మన మనసులో ధర్మాన్ని ప్రతిష్ఠించుకోవాలి. అప్పుడు ఎదుటివారు చెడు చెప్పినా మంచి చెప్పినా మనల్ని చెడగొట్టాలని చెప్పినా ఓర్వలేక చెప్పినా అవేవి మన చెవుకు ఎక్కయి. మన మనసులో ఉండే ధర్మమే మనం పాటిస్తాం. అందుకని మీరు ముందు మనసులో ధర్మాన్ని పాటించుకోండి, చక్కగా దైవభక్తిలో ఉండండి. మీకు ఏది కావాలన్నా ఆ దేవుడే ఇస్తారు. ఎదుటి వారిని చూసి ఎప్పుడు ఓర్వలేని పరిస్థితి మాత్రం తెచ్చుకోకండి. అందరినీ దేవుడే ఇచ్చిండు.
అందరినీ దేవుడే ఇచ్చిండు కాబట్టి ఎవరెవరికి ఏమి ఇయ్యన్నో ఆ దేవునికి తెలుసు కదా. అందుకే మనం ఓర్వలేకపోవడం వల్ల మనకిచ్చేది కూడా దేవుడు ఆపేసుకొని తర్వాత మనకు చెడు ఇస్తాడు. ఈ రెండు రకాల నష్టాలు మనకు అవసరమా చెప్పండి. అందుకే ఎదుటి వారిపై ఏదున్నా ఎలాంటి కన్ను ఎలాంటి చెడు ఆలోచించద్దు. ప్రతి వీడియోలో ఇదే చెప్తున్నా. అలాంటప్పుడే మీరు చారాన చేసిన దేవుడు అటన కలిపి మీకు ఇస్తాడు. లేదంటే మీరు 2 రూపాయలు సంపాదించిన మీ లోపల ఈ 3 చెడులు ఉన్నాయంటే చారణ కూడా మీకు మిగలదు. అంటే ఇది శపిస్తున్నావా అని అనుకోవద్దు. ప్రతి దాంట్లో ఈగో ఆలోచించద్దు. నేను చెప్పే మాటల అర్థాన్ని మీరు చూసుకోవాలి. అందరి మంచికి చెప్పే మీ సత్యవ్వను. బాయ్ అండి, నమస్కారాలు. జై శ్రీరామ్, జై హనుమాన్.